నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రవిప్రసాద్ అండి. ఏం చేస్తుంటారండి? మేము వ్యాపారం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అన్నం కూడా దొరకని పరిస్థితిలో ఉందండి. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందంటే 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకే సాయంత్రం భోజనం కూడా పెట్టే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అండి. ఆ రోజు పేద అందరూ కూడా పొరుగు నుంచి వచ్చి హాస్పిటల్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. హాస్పిటల్ దగ్గర, మార్కెట్ దగ్గర అన్ని చోట్ల కూడా 5 రూపాయలు భోజనం చేసి హ్యాపీగా ఉండేవారండి. ఈయన వచ్చిన తర్వాత ఆ భోజనం కాదు కదా, తాగడానికి మంచిగా కూడా దొరకలేని పరిస్థితి ఇప్పుడు మనకు కనబడుతుందండి. అదేవిధంగా మన రాష్ట్రంలోని విద్యార్థులకి కానీ నిరుద్యోగులు కానీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక పరిశ్రమనైనా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలు విశాఖ నుంచి ఇతర దేశాలు పారిపోయినాయండి. అలాగే మన అమరాన్ బ్యాటరీ కంపెనీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు కూడా ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి రకరకాలుగా పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి కొంతమందికి ఉద్యోగాలు కూడా కల్పించారండి. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు పారిపోగా నిరుద్యోగం పెరిగిపోయి 5,000 రూపాయలు వాలంటీర్లని ఉద్యోగస్తులుగా ప్రకటించి ఈయన పబ్బం గడుపుకున్నాడు తప్ప ఏ నిరుద్యోగి ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది స్కాలర్షిప్లు కూడా వేయట్లేదండి. అదేవిధంగా మన రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి లేదు అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించాం, మద్యం షాపుల్లోని యువతకు ఉద్యోగం కల్పించాం అని అంటున్నారు. ఇది మీరు ఏ విధంగా చూస్తారు? ఏమన్నా ఒకప్పుడు విద్య నేర్పిన గురువు అంటే మా పాట చెప్పే గురువు అంటే గురువుతో సమానం, దేవుడితో సమానం అని అందరూ పూజ చేసేవారు. ఈయన వచ్చిన తర్వాత పాట చెప్పిన మాస్టర్లను తీసుకెళ్ళి మందు షాప్ ద్వారా కాపలా పెట్టి మందు అమ్మించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకి వాలంటీర్లకి వాళ్ళ ద్వారా గంజాయి అని అసాంఘిక కార్యక్రమాలు జరిపిస్తూ ఈయన పబ్బం గడుపున్నాడండి జగన్మోహన్ రెడ్డి. ఈసారి జగన్మోహన్ రెడ్డి మన అధికారంలోకి రావడానికి ముందు ముఖ్యంగా బాదుడు అనే కార్యక్రమం చేసి పూర్తిగా కరెంటు బిల్లు తగ్గించేస్తామన్న వ్యక్తి దాదాపు 8 సార్లు కరెంటు బిల్లును పెంచారు. నిత్యావసర సరుకులు కూడా తారాస్థాయికి చెందిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. సామాన్యుడు బతికే పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో. సామాన్యుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఈయన కానీ గెలిచాడంటే మనం తెలంగాణకు ఒరిస్సాకు కర్ణాటకకు పారిపోయే పరిస్థితి అండి. ఎందుకంటే 2014 80 రూపాయలు కందిపప్పు ఈరోజు 180 రూపాయలు అయిందండి. అప్పుడు 600 గ్యాస్ బండ ఈరోజు 1200 1150 రూపాయలు అయిందండి. ఆ రోజు 70 రూపాయలు 80 రూపాయలు నూనె ప్యాకెట్ ఇవాళ 160 170 రూపాయలు 200 రూపాయలు దగ్గర అయిందండి. మన సంపద పెరగల. మనం పని చేసుకున్న ఒకప్పుడు 1000 రూపాయలు 800 వచ్చేది. ఈరోజు మనం వ్యాపారం చేస్తుంటే 400 500 ఆడుకొని గొప్ప అయిపోతుంది. అలాగే ఆటో డ్రైవర్లు ఒకప్పుడు 600 700 1000 రూపాయలు సంపాదించేవారు. ఈరోజు రోడ్లు బాగోక రోడ్లు గుంతలు పడిపోయి సర్వీసు లేక చాలా ఇబ్బంది పడిపోయి సామాన్యులు బతకడానికి ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందిగా ఉందండి. ఒకప్పుడు 10,000 రూపాయలు ఖర్చు పెడితే నెల సరిపడే సామాన్లు వచ్చాయి. ఇవాళ 25,000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే నెల సరిపోకపోగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి మన రాష్ట్రంలో కనబడుతుంది. అదేవిధంగా పూర్తిగా మద్యపాన నిషేధం చేసే నేను మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచిన తర్వాత భారీగా మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతున్నాడు అని నేనంటే మీరు దానికి సమాధానంగా ఏం చెప్తారు? అది అక్షరాలు నిజమని చెప్తా ఉండే. ఎందుకంటే ఆ రోజు చంద్రపూర్లో కూడా అక్రమ మద్యం డూప్లికేట్ మద్యం తాగి 45 మంది 50 మంది చనిపోయారండి. అలాగే ఏలూరులో కూడా అంతా కూడా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపలే మద్యం తాగి మరణిస్తున్నారండి. ఈ మద్యం అంటే ఇదేంటి సొంత ఒకప్పుడు బ్రాండ్లు తయారు చేసుకుని బ్రాండ్లు అమ్మేవారు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ సొంత జగన్ బ్రాండ్లు అమ్ముతున్నారు. జగన్ బ్రాండ్ అంటే అంతా కూడా విష పదార్థాలని మందుల బాటలో పోసి అమ్మే పరిస్థితి ఉందండి. ఆ డబ్బులు పోచుకున్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలు ఏమైపోయినా సరే మన ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదండి. రోడ్లు రవాణా వ్యవస్థ మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందండి? రోడ్లు మనం తెలుసుకోవాలనుకుంటే మన ఏలూరు బిర్లామంచం నుంచి కైకలూరు వెళ్ళామంటే మన నడుము జారిపోవడమో జబ్బు జారిపోవడమో తప్ప ఇంకేం లేదండి. ఎందుకంటే బస్సులు కూడా తెరపడిపోయే పరిస్థితి మనం చూసాం. వాళ్ళు వాన వస్తే చేపలు పట్టే సందర్భాలు కూడా మనం చూసాం. వలైతే చేపలు పట్టే సందర్భాలు కూడా మనం చూసాం. అలాగే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు రవాణా అస్తవ్యస్తంగా ఉంది. ఆటో డ్రైవర్లు అయితే ఒక సందర్భంలో బాబు ఆ రోడ్డు మీకు రాంబాబు మీకు దండం అని పెట్టే సందర్భం కూడా మేము చూసామండి. అదేవిధంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి మొన్న
సామాజిక సాధికార యాత్ర అనే బస్సు యాత్ర మొదలుపెట్టారు. నిన్నగాక మొన్న మళ్ళీ టీడీపీ వాళ్ళు బీసీ చైతన్య రథయాత్ర అనే రథయాత్రను మొదలుపెట్టారు. అసలు బీసీగా అండదండుగా అన్న సమాజ వర్గాలకి అండదండగా ఉండే పార్టీ ఏదంటే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? మేము తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉండే. ఎందుకంటే గతంలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ, సామాన్యుడికి ఆకలి, సామాన్యులు బతకడానికి ఏం కావాలి? తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్ట, పడుకోవడానికి నీడ కావాలి. అలాగా భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేటువంటి అందరూ పక్కా గృహ 110 గజాల్లో ఇల్లు స్థలాలు ఇల్లు కట్టించి ఇచ్చిన సందర్భం ఎన్టీ రామారావు గారు చేశారండి. అలాగే బీసీలకు కూడా చాలామందికి పదవులు ఇచ్చి మీరు అట్టడుగు వర్గం కాదు, మీకు కూడా రాజ్యాధికారం ఉంది అని యనమల రామకృష్ణ గారికి కానీ, ఎర్రనాయుడు గారికి కానీ, అలాగే దేవేంద్ర గౌడ్ గారికి కానీ, అలాగే ఇప్పుడు మన ఏలూరులో మరణ రంగారావు గారు కానీ వీళ్ళందరూ కూడా బీసీలే. వీళ్ళందరికీ తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి బీసీలు అంటే అట్టడుగు వర్గం కాదు, బీసీలకు మీకు రాజ్యాధికారంలో భాగం ఉంది అని చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే చెప్పండి. ఈసారి మన రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయంటారు? మేమైతే 150 కొట్టాలనుకుంటున్నామండి. కానీ 150 పైన వస్తాయని ఒక అంచనాగా మన సర్వేలకి అని చెప్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి 175కి 175 వస్తాయి అంటున్నారు. ఒక పక్కన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి పారిపోయే పరిస్థితిని చూస్తే మీరేమంటారు? జనం ఏంటంటే 150 అని అంటున్నాడు. ఎందుకన్నాడంటే మాకు రావు, ఎదురు పార్టీకి వస్తాయని అని చెప్తున్నాడు. మనం అనుకున్నామంటే కానీ ఈ పార్టీలో ఏం లేదు కదా అని వెనకొస్తాను మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ అలా కాదండి, 150 కూడా తెలుగుదేశం పార్టీకి వస్తాయని అని చెప్తున్నాడండి. అది మీ ఈ ప్రజెంట్ ఈసారి మీ ఎమ్మెల్యే ఆలనాని గారు మీకు అందుబాటులో ఉంటారా? ఆలనాని గారి దగ్గర వాళ్ళు వెళ్ళామనుకోండి లేరని చెప్తారు, రేపు వెళ్ళామనుకోండి ఊరు లేరని చెప్తారు, అవతల వెళ్ళామనుకోండి సారి గారు రాని 10 రోజులు రావద్దని చెప్తారండి. ఎందుకంటే మేమైతే అతను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ వెళ్ళిన జనాలు మేము వ్యాపారం చేస్తుంటాం కాబట్టి వచ్చిన జనాలు చెప్పారండి అందుబాటులో ఉండరు. మీ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారు మీకు అందుబాటులో ఉంటారు? గతంలో బడేటి బుజ్జి గారు ఉదయం 6 గంటల కాడి నుంచే క్యాంప్ ఆఫీస్లో ఉండేవారండి. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని పలకరించి వాళ్ళ మర్యాద చూసి ఎవరైనా మీ హాస్పిటల్కి డబ్బులు ఏమన్నా అంటే జోబులు ఎంతో తను తీసి ఇచ్చే సందర్భం ఇందో చూసామండి. అలాగే బడేటి రాధాకృష్ణయ్య గారు ఈ పార్టీకి ఆయనకి అసలు ఏ సంబంధం లేదు. బుజ్జిగారు తమ్ముడు అవ్వడం వల్ల ఆ రోజు బుజ్జిగారు మరణించి అకాల మరణంతో కార్యకర్తలు అందరూ కూడా ఏంట్రా దేవుడా మా పరిస్థితి, మాకు ఉన్నది అండగా ఉన్న బుజ్జిగారు చనిపోయారు, ఏం చేయాలనుకున్న సందర్భంలో మనవాళ్ళు కొంతమంది పార్టీ ఆదేశాల ప్రకారం బడేటి చంటి గారు వచ్చారండి. ఆయన ఈ పార్టీ 10 పైసల లాభం కూడా ఆయనకి లేదు. అయినా కానీ పార్టీని కృషి చేయడం కోసం అప్పుడు ఆయన పార్టీ పక్కన తీసిన పార్టీలకు వచ్చినప్పుడు కనీసం 20 మంది కూడా వెనకాల లేరండి. ఇవాళ బడేటి చంటి గారు ఫోన్ చేస్తే 20,000 మంది వచ్చే పరిస్థితిగా అన్నాం. ప్రతిరోజు జనాల్లో ఉంటూ చచ్చిపోయిన దానికి వెళ్ళడం, పెళ్ళికి వెళ్ళడం, పుట్టినరోజుకి వెళ్ళడం, పెద్ద మంది పోయినకి వెళ్ళడం, ఏ సందర్భం ఎవరు చిన్నపిల్లలకు ఎవరు చేసినా సరే వచ్చి ఆ కార్యక్రమం హాజరయ్యి చాలా సందర్భాలు జూట్ మిల్లు మూసేది జూట్ మిల్లు ఒకరి దగ్గరికి వెళ్ళి నేను అని హామీ ఇచ్చి ప్రతిరోజు కూడా ఆయన కోట్ల రూపాయలు ఈ పార్టీ ఖర్చు పెడుతున్నాడండి.